బ్రిటన్ రాణి కిరీటంలో ఒదిగిపోయిన భారతదేశపు డైమండ్ రాణి కోహినూర్ వజ్రం భారత్కు తిరిగి వస్తుందా అన్నది ప్రస్తుతం బ్రిటన్ మంత్రి చేసిన ఆసక్తికర కామెంట్స్ వల్ల మరోసారి చర్చనీయాంశంగా మారింది. బ్రిటన్ మహారాణి కిరీటంలో ఉన్న కోహినూర్ వజ్రం భారతదేశానికి చెందిందని అందరికీ తెలుసు. కానీ ఇది భారత్ దగ్గర మాత్రం లేదు. దీనిపై ఎప్పటి నుంచో చర్చ ఉంది. చాలా మంది చాలా రకాలుగా వ్యాఖ్యానిస్తూ ఉంటారు. అయితే దీనిపై తాజాగా బ్రిటన్ మంత్రి ఆసక్తికర కామెంట్స్ చేశారు. భారత్ పర్యటనలో భాగంగా ఆమె ఢిల్లీకి వచ్చారు. లీసా నాండి సాంస్కృతిక శాఖకు సంబంధించినటువంటి పలు ఒప్పందాల గురించి కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్తో చర్చలు జరుపుతున్నారు. కోహినూర్ వజ్రాన్ని భారత్కు తిరిగిచ్చేస్తారా అన్న విలేకరి ప్రశ్నకు బ్రిటన్ సాంస్కృతిక మీడియా క్రీడల మంత్రి లీసా నాండి సమాధానమిచ్చారు. సాంస్కృతిక కళాఖండాలను పంచుకునేందుకు భారత్తో బ్రిటన్ చర్చలు జరుపుతోందని, అన్ని సరిగా జరిగితే అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి నిర్ణయం రావచ్చని చెప్పారు. నిజానికి లీసా నాండి కోహినూర్ భారత్తో తిరిగి ఇవ్వడంపై అర్థం కాని వ్యాఖ్యలే చేశారు. ఇవ్వచ్చు ఇవ్వలేము అని నేరుగా చెప్పలేదు. బ్రిటన్ మహారాణి కిరీటంలో శోభాయమానంగా వెలిగిపోతున్న కోహినూర్ వజ్రం విషయంలో చాలా కాలంగా భారత్ వైపు నుంచి ఒక ఆకాంక్ష వ్యక్తమవుతోంది. అయితే ఈ విషయంపై ఆమె నర్మగర్భ వ్యాఖ్యలు చేయడమే ఇక్కడ చర్చ. ఇదే అంశంపై తాను భారత్ సాంస్కృతిక శాఖ మంత్రితోనూ చర్చించినట్లు లీసా నాండి ధృవీకరించారు. తన పర్యటన ఉద్దేశాన్ని వివరిస్తూ సృజనాత్మకత, సాంస్కృతిక, క్రీడా రంగాల్లో భారత్లో దృఢమైన భాగస్వామ్యాన్ని కోరుకుంటున్నట్లు లీసా నాండి చెప్పారు.